హలో వ్యూవర్స్, శ్రావణ మాసం వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రవ్వ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి సేమ్ మెజరింగ్ కప్తో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. ఇందులో 2 కప్పుల గ్రేటెడ్ బెల్లాన్ని యాడ్ చేయండి. దీన్ని మిక్స్ చేసి ఒక 4 యాలకులని దంచి ఇలా వేసుకోండి. ఈ మిక్స్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ తెల్లేంత వరకు వెయిట్ చేయండి. బెల్లం పాకం కట్టాల్సిన పని లేదండి, జస్ట్ వాటర్ తెల్లితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసిన పౌడర్ని ఇలా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచే ఈ మిక్స్ని బాగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. అప్పుడే రవ్వ ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఈ పిండిని ఉండలుగా చేసుకోండి. ఈ ఉండని ఇలా రౌండ్గా ప్రెస్ చేయండి. మీరు అరటాకులో కావాలంటే అరటాకులో కూడా నెయ్యి రాసి ఇలాగే చేసుకోవచ్చు. ఒక పాన్లో తగినంత ఆయిల్ తీసుకొని ఈ అప్పాలని వేయండి. ఇవి ఇలా పూరీలాగా పొంగుతాయండి, సోడా వేయకున్నా కూడా. ఇలా ఇవి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక 2 గరిటెలు తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు వాటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ బయటకు వస్తుంది. అంతేనండి, చూసారా ఈ అప్పాలు ఎంత క్విక్గా రెడీ అయిపోయాయో. ఈ అప్పాలని శ్రావణ మాసం అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.